క్లుప్తంగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని నేను వినిపించాలని ఇష్టపడుతున్నాను. నేను నార్మల్గా ప్రిపేర్ అయిన దానికి భిన్నంగా అకస్మాత్తుగా ఇక డెత్ జరిగింది కాబట్టి ఈ యొక్క మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ చాలా క్లియర్గా మనిషి యొక్క జీవితాన్ని గురించే తెలియచేస్తుంది. మనిషి పుట్టుక గురించి బైబిల్ తెలియచేస్తుంది. మనిషి జీవితాన్ని గురించి బైబిల్ తెలియచేస్తుంది. అలాగే మనిషి యొక్క మరణాన్ని గురించి కూడా బైబిల్ తెలియచేస్తుంది. మనిషి యొక్క జీవితం పుట్టుకతో ప్రారంభించబడుతుంది. తర్వాత మనిషి యొక్క భూలోక జీవితము అది మరణముతో ముగించబడుతుంది. నరుని ఆయువు నీటి బుడగ లాంటిదని బైబిల్ సెలవిస్తుంది. అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది. మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటిది. ఉదయం చాలా చక్కగా పుష్పిస్తుంది, సాయంకాలం అదేం చేస్తుంది? వాడబారిపోతుంది. ఇలాంటి జీవితం మనుషుని యొక్క జీవితం. ఇక జీవితాన్ని గురించిన ఆలోచన చాలామంది పట్టించుకోవట్లేదు. ఈ జీవితాన్ని వాళ్ళు ఆలోచన చేయట్లేదు. ఎలా పడితే అలా జీవిస్తే సరిపోతలే. కానీ ఈరోజు కొన్ని విషయాలు మన జీవితాన్ని గురించే దేవుడు తెలియజేస్తున్నాడు. నేను అనేక సార్లు మీకు తెలియజేస్తున్నాను. అన్నిటికీ మనం సిద్ధపడతాం, అవునండి. ఎగ్జాంపుల్, రాన్ మ్యారేజ్కి మేము సిద్ధపడుతున్నాం. ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ కూడా మేము ఎంతమందిని పిలవాలి, ఫుడ్ ఎంత అరేంజ్మెంట్ చేయాలి, నాన్ వెజ్ ఎన్ని, వెజ్ ఎంత, టోటల్ పక్కా ప్లానింగ్, సిద్ధపాటు. అలాగే ఇక లోకంలో ప్రతి దానికి కూడా మనం సిద్ధపాటు మనం పొందుతాం. స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధపాటు, ఆఫీస్కి వెళ్ళాలంటే సిద్ధపాటు, పరీక్ష రాయాలంటే సిద్ధపాటు, ఏది చేయాలన్నా మనం ఏం చేస్తాం? సిద్ధపడతాం. కానీ విచిత్రం ఏంటంటే, అతి ముఖ్యమైనది ఏంటంటే నీ జీవితం. ఆ జీవితాన్ని గురించిన సిద్ధపాటు మనకి జీవితాల్లో లేకుండా మనం జీవిస్తున్నాం. నువ్వు సిద్ధముగా ఉండవలసింది రెండు. మొదటి, నీ మరణానికి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. కారణం ఏంటే, నీ మరణం ఎప్పుడవుతుందో మనకి తెలియదు. చెప్పగలరా? నేను రేపు బతుకుతానని చెప్పగలనండి నేను? ఒకవేళ దేవుడు ఆయుష్ పొడిగిస్తే రేపు ఉంటా, అంతే, దట్స్ ఇట్. ఒకవేళ దేవుడు లెక్క పూర్తి చేస్తే వెళ్ళిపోవాలంతే. నేను ఆపలేను. ధనం మరణాన్ని ఆపలేదు. నీ బంధువులు మరణాన్ని ఆపలేరు. డాక్టర్ మరణాన్ని ఆపలేరు. నీకు నువ్వు మరణాన్ని ఆపుకోలేవు. మరణాన్ని ఆపుకోవాలని ప్రపంచంలోని ఒక గొప్ప పాప్ సింగర్ ప్రయత్నం చేశాడు. ఎవరండి? మైకేల్ జాక్సన్, పాప్ కింగ్. డబ్బులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, చాలా హైఫై పర్సన్. చాలా కష్టపడ్డాడు, ఆలోచన చేశాడు, ఎలాగైనా కానీ ఎక్కువ కాలం నేను బతకాలి, దీర్ఘకాలం బతకాలి, ఎలాంటి రోగం లేకుండా బతకాలి, దీర్ఘాయుష్తో బతకాలి. ఆలోచన చేశాడు. డబ్బులు చాలా ఉన్నాయి. బాడీలోని యొక్క క్రిటికల్ ఆర్గాన్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరినీ కూడా 24/7 తన ఇంటి చుట్టూ ఆయన పెట్టుకున్నాడు. బాడీలోని యొక్క క్రిటికల్ ఆర్గాన్స్, కిడ్నీస్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, తర్వాత హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఈ రకంగా లివర్ కావచ్చు, ఇలాంటి క్రిటికల్ ఆర్గానికి సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్
వాళ్ళందరినీ కూడా తన యొక్క ఇంటి చుట్టే వాళ్ళకు రెసిడెన్షియల్ అకామిడేషన్, స్టార్ అకామిడేషన్ ఏర్పాటు చేసి తన జీవితాన్ని పొడిగించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ పొడిగించుకోగలిగాడా? లేదండి. మరణము తథ్యం, మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ మరణం ఎప్పుడో మనకు తెలియదు. ఒక అద్భుతమైన పాట ఈరోజు వర్షిప్ టీం పాడారు. నా బ్రతుకు దినములు లెక్కించుట నాకు నేర్పు. ప్రతిదీ నువ్వు లెక్క పెడుతున్నావు, ప్రతిదీ లెక్కించుకుంటున్నావు. కొంతమంది ఏటీఎంలో, కొంతమంది ఏంటి నేనే చేసా పని. ఏటీఎం దగ్గరికి వెళ్ళి, ఇదివరకు ఏటీఎం ఇప్పుడు పేటీఎం అని వచ్చేసినాయి కదండి. ఏటీఎం దగ్గరికి వెళ్ళి కార్డు పెట్టి 5000 అంటే 5000 వస్తుంది. అక్కడే ఏం చేస్తాం? 1 2 3 4, ఓకే. అది 100 రూపాయలు అయితే 50 లెక్కెట్టాలి. అలా లెక్క పెడితే వెనకాలందరూ అరుస్తూ ఉండేవాళ్ళు. బయటకు వచ్చి లెక్కెట్టుకోరా. ప్రతి ఒక్కరికి టెన్షన్ కదా, ప్రతి ఒక్కరికి ఫాస్ట్గా పని అయిపోవాలి. పేషెన్స్ లేదు కదా ఈ రోజుల్లో. బయటకు వచ్చి లెక్కెట్టుకోవచ్చు కదా. కానీ ఏం చేస్తాను నేను? ఏం పట్టించుకోను, లెక్క పెడతానే. ఆ లెక్కలో ఒకటి తక్కువ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఏం చేస్తాను? ఇలాంటి ప్రాక్టికల్గా మన జీవితాలు మనం చూసాం. అన్నిటినీ లెక్క పెడుతున్నావు, మంచిదే. నీకు నా డ్రెస్సును లెక్క పెడుతున్నావు, ప్రతిదీ లెక్క పెడుతున్నావు. కానీ లెక్క పెట్టవలసింది ఏంటంటే నీ బ్రతుకు దినములు నువ్వేం చేయాలి? లెక్క పెట్టు. నీ జీవితం ఎలాగుంది అసలు? ఫస్ట్ బైబిల్ చెప్తుంది అంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ప్రభువునందు ఉండి దేవుని యందు భయభక్తులతో ఉండి ఈ లోకాన్ని వదిలిపెడితే అది ధన్యత. దేవునిలో లేకుండా, నీ యొక్క బతుకు దినముల్లో దేవుని గురించిన ఆసక్తి లేకుండా, నీ బ్రతుకు దినములో దేవుని పట్ల ఆశ లేకుండా, నీ బ్రతుకు దినములన్నిటినీ కూడా నీ పనులు చేసుకునే దానికి ఉపయోగించుకుంటూ దేవుని పక్కన పెట్టి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ మరణానికి నువ్వు సిద్ధపడాలి. ప్రభువునందుండి నువ్వు మరణించినప్పుడు అది ధన్యతగా ఉంటుంది. ప్రభువునందు లేకుండా నువ్వు మరణించినట్లయితే అది శాపం. ఇక్కడున్న వారు ఎవ్వరూ కూడా ఆ యొక్క స్థాయికి వెళ్ళకూడదని దేవుని యొక్క సేవకుడుగా కన్నీటితో మీకు నేను తెలియచేస్తున్నాను. మీ జీవితం మీ చేతుల పైన ఉంది. పరలోక రాజ్యానికి దేవుడు చేయగలిగిందంతా చేశాడు. సిలువలో ఆయన మరణించాడు. నీకు రావాల్సిన శిక్షను ఆయన పైన వేసుకున్నాడు. ఆ పరలోక రాజ్యానికి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన ఆ మార్గంలో నువ్వు నడవటమే నీ బాధ్యత. నీ బ్రతుకు దినములలో దేవుని యొక్క మార్గములో నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కారణం ఏంటంటే అన్నిటికీ సిద్ధపడతావు, కానీ నీ జీవితాన్ని గురించి నువ్వు సిద్ధపడట్లేదు. అందుకనే సమూయేలు రాసిన 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 2 శామ్యూయల్ చాప్టర్ 14 వర్స్ 14. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఈ సమయంలో దీన్ని పూర్తిగా వివరించేదానికి సమయం లేదు, కానీ దీంట్లోంచి 3 ముఖ్యమైన విషయాలను మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను.
మొదటిది, మనమందరము ఏంటి? చనిపోతాం. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, కానీ మరణం అనేది తథ్యం. డెత్ ఈజ్ సర్టెన్, డెత్ ఈజ్ షూర్. కానీ ఇక మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన యొక్క బ్రతుకు దినములు చాలా జాగ్రత్తగా ఇక దినాలని మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులతో మనం జీవించాలి. ఒక రోజు గతించిపోతే ఆ రోజు మళ్ళా రాదు. ఎన్నో సంవత్సరాలు మనకి జీవితాల్లో గతించిపోయినాయి. ఆ వచ్చిన మనం చూసినప్పుడు భూమి మీద మనము జీవించు జీవితము చాలా విలువైనది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ విలువైన జీవిత కాలాన్ని దుర్వినియోగపరుచుకోకు. డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్ విచ్ గాడ్ హస్ గివెన్ టు యు. దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన జీవితాన్ని నువ్వు విలువగా ఎంచుకో. నీళ్ళు కింద పడిపోతే ఒలిగిపోతే మరలా నువ్వు దాన్ని ఎత్తలేవు. నీ జీవితాన్ని కూడా విలువైనదిగా నువ్వు ఉంచుకోవాలి. విలువైనదిగా ఉంచుకోవాలంటే విలువైన వ్యక్తి నీ జీవితంలో ఉండాలి. విలువైన లక్షణాలు నీ జీవితంలో నువ్వు ఉండాలి. ఒకప్పుడు దేవుని దగ్గరకు రాకముందు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించావు. ఇక లోకంలో అనేకమైనవి నీకు విలువైనవిగా నీకు కనిపించాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క రక్షణను పొందుకున్న మనం, గొప్ప రక్షణను దేవుడు ఉచితముగా మనకు దయచేసిన ఆ యొక్క అద్భుతమైన దేవుని యొక్క సొత్తుగా బిడ్డలుగా ఇక లోకములో ఉన్న మనం, మన జీవితం విలువైనదిగా మనం ఎంచుకోవాలి. మన శరీరం దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. మన ప్రవర్తన దేవుని యందు భయభక్తులు కలిగిన గానిగా మనం ఇక లోకంలో జీవించాలి. కారణం ఏంటంటే గతించిన జీవితం మరలా తిరిగి రాదు. ఈరోజు దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నేను దేవునికి ప్రీతికరంగా నేను జీవించినప్పుడు ఆ జీవితము వాల్యుబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఇక లోకంలో జీవిస్తున్న నేను, దేవుని యొక్క పేరు పెట్టుకుని జీవిస్తున్న నేను, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండవలసిన నేను, దేవుని యొక్క భయం లేకుండా ఇష్టానుసారముగా లోకస్తులు ప్రవర్తించినట్లుగా మనము కూడా ప్రవర్తిస్తున్నట్లయితే నీ జీవితం యొక్క విలువను నువ్వేం చేసావు? నువ్వు గ్రహించట్లా. కాబట్టి దేవుడు చెబుతున్న మాట, ఇలాంటి మరణాలని దేవుడు మనకు ముందు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక సిగ్నల్, నీకు ఒక సిగ్నల్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రసాద్ గారి యొక్క వంత అయిపోయింది, నెక్స్ట్ మన వంత ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకని బ్రతుకు దినములలో మనము దేవునికి ఇష్టలుగా ఇక లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మనక జీవితాల్లో కలిగి ఉండి విలువైన జీవితముగా ఈ జీవితాన్ని మనం ఏం చేయాలి? ఉంచుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. దేవునికి విలువ ఇస్తే దేవుడు నీకు ఈ లోకంలో నిన్ను గణపరుస్తాడు. దేవుడు చెప్తున్నాడు, నన్ను గణపరచువాడిని నేనేం చేస్తానో గణపరుస్తాను. నీ జీవితం ఎలాగుంది? దేవుని గణపరిచే జీవితంగా ఉందా? దేవుని మహింపరిచే జీవితంగా ఉందా? దేవుని జ్ఞాపకం చేసుకునే జీవితంగా ఉందా? ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ప్రసాద్ గారికి మరణం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడు, నీ లైఫ్లో కూడా నువ్వు తప్పక ఒకరోజు నీకు రాబోతుంది. చనిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. ఇంకా జీవముతో ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? జాగ్రత్త పడ. చనిపోయేదానికి జబ్బు రాకర్లా,
మరణము ఏ రూపంలో అయినా రావచ్చు. కొన్ని భయంకరమైన యాక్సిడెంట్ గురించి మనం వింటున్నప్పుడు, రోడ్డు పైన నడిచి వెళ్తున్నాడండి వ్యక్తి, నడిచి వెళ్తున్నాడు, ఫుట్పాత్ పైన వెళ్తున్నాడండి. ఆ ఫుట్పాత్ పైన వెళ్తున్న ఇక వ్యక్తి, ఒక కారు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయింది, వచ్చింది, కొట్టింది. కారులో ఉన్నవాడు బాగున్నాడు, ఫుట్పాత్ పైన ఉన్నవాడు ఏం చేయొచ్చు, స్పాట్ అవుట్. కొన్ని సంవత్సరాల క్రితం బిఎల్ సర్కిల్ దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. మా బిఎల్ ఎంప్లాయ్ ఒక లేడీ భర్త, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, కారు పక్కన వెళ్తుంది. డ్రైవర్ చెప్పాడు, సార్ మీకు డోర్ పడలేదు, కొంచెం మీరు సరిగ్గా వేయండి. వెంటనే ఇతను ఏం చేశాడంటే, ఏమి చూసుకోకుండా డోర్ని, కారు వెళ్తుంది, డోర్ని ఇలా ఓపెన్ చేసి ఇలాగ అన్నాడంటే, వెంటనే ఆ టైంలో ఈ వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి బైక్ పైన ఉన్నాడు, ఆ తలిగింది, అతను వెళ్ళిపోయి డైరెక్ట్గా అతని యొక్క తల ఫుట్పాత్ పైన కొట్టుకుంది, స్పాట్ అవుట్. ఊహించగలుగుతున్నామా? ఊహించలేం. ఫ్యాక్టరీలో అనేకమైన ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంటుంది. మార్నింగ్ వచ్చాడండి, బ్రేక్ఫాస్ట్ తిన్నాడండి, తర్వాత కొంచెం బాగలేదన్నాడు, అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాడు, మధ్యలోనే చనిపోయాడు. మిమ్మల్ని భయపెట్టడానికి ఈ విషయాలు నేను మాట్లాడతలేదు. మన జీవము దేవునిలో దాచబడి ఉన్నది, మనం భయపడక్కర్లేదు, మరణానికి మనం భయపడక్కర్లేదు. కానీ నువ్వు దేనికి భయపడాలంటే దేవునికి నువ్వు భయపడాలి. నీ జీవితంలో దేవునికి ప్రీతికరముగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడికి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మొదటిది మరణం ఏంటండి? మరణం తథ్యం. మనమందరూ చనిపోతాం. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, నరుని ఆయువు ఎలాంటిది? దీన్ని ఆలోచించే మనం. అందుకని బైబిల్ ఇంకో మాట ఉంది, దేవునికి చిత్తమైతే రేపు అనేది నా జీవితంలో ఉంటే రేపటి గురించి ఆలోచన చేస్తా, రేపటి గురించి ఈరోజు నేను ఆలోచన చేయను. మన ఆలోచన ఏంటి? అంత రేపటి గురించి. రేపు కూడా కాదు, క్రిస్మస్ ఎలా చేయాలి, ఓకే గుడ్. 2024 ఎలా ఉండబోతుంది, 2026 ఎలా ఉండబోతుంది, 2026 డిసెంబర్ 31 నేను రిటైర్ అవుతున్నాను, తర్వాత ఎలా ఉంటుంది నా పరిస్థితి, అంతవరకు నేను ఉంటాను గ్యారంటీ నాకుందా? ఈ గ్యారంటీ లేనోడు ప్రతిదానికి గ్యారంటీ అడుగుతాడు. అసలు వీడికే గ్యారంటీ లేదు, దీనికి గ్యారంటీ ఉందా? అది కొన్నది 500 రూపాయలు రోల్డ్ గోల్డ్, దానికి గ్యారంటీ ఎంత ఆడంటాడు, 6 months. ఓకే, గ్యారంటీ అడిగే ముందు ఫస్ట్ నీకే గ్యారంటీ లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి, జీవకోటికి ఇదే విధి అని గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి తన యొక్క గ్రంథాన్ని ముగిస్తున్నాడు. ప్రసంగి ఆఖరి వచనం చదవండి. సమస్త జీవకోటికి ఇది ఏ విధి, హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్. చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదియే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఏంటి విధి అండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను ఏం చేయాలి? అనుసరించాలి. అలాగా నీ జీవితంలో చేస్తే భూమి మీద ఉన్న నీ జీవితం విలువైనది. అలా కాకుండా దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యొక్క కట్టడలను అనుసరించకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే ఒక్కసారి ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. రేపేమి సంభవించునో మనకు తెలియదు.
ఈరోజే మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలి? నాయన, ఈరోజు నాకు ఇచ్చావు నాయన, నీ కృపలో బతుకు అని మరి యొక్క దినం ఇస్తే రేపు బతుకుతా. అది ఉంటుందో లేదో నాకు తెలియదు, కేవలం నీ యొక్క దానం నాయన. నువ్వు ఒక గిఫ్ట్గా ఎవ్రీడే యు ఆర్ గివింగ్ గాడ్. నువ్వు ఇచ్చిన ఆ యొక్క దినములో నేను మీ అందు భయభక్తులు కలిగి మీ కట్టలను ఏం చేస్తాను? నేను అనుసరిస్తాను అనేక జీవితాన్ని నువ్వు కలిగినప్పుడు మరణాన్ని గురించి నువ్వు భయపడక్కర్లా. కారణం ఏంటి? ప్రభువు నందు నువ్వు ఉన్నావు. ప్రభువు నందుండి మరణించినప్పుడు భూలోకములో నువ్వు కన్ను మూస్తావు, దేవుని యొక్క ఒడిలో నువ్వేం చేస్తావు? కన్ను తెరుస్తావు. సదా నువ్వు దేవునితో ఉంటావు. భూమి మీద ఉన్న మన గుడారం శిథిలమైపోయినను నిత్యమైనదియును దేవుని చేత కట్టబడినదైన ఒక అద్భుతమైన రాజ్యం దేవుడు మనకు దయచేస్తున్నాడు. దాంట్లో నువ్వు ప్రవేశించాలంటే నీ జీవితం ఈ లోకములో విలువైనదిగా నువ్వు ఉంచుకోవాలి. ఈ జీవితంలో విలువైనగా లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ దేవునితో భయభక్తులు లేకుండా ఉన్నట్లయితే నీ జీవితం విలువైనదిగా లేదు. కాబట్టి మనమందరము చనిపోదాం. కాబట్టి చనిపోయే ముందు మన జీవితం ఒక విలువైన జీవితముగా ఉండేదానికి మనం జాగ్రత్త పడదాం. ఆఖరిగా, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు అంటే ఏంటి అర్థం? మనం చనిపోవాలి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయుష్ పొడిగిస్తున్నాడు. మరణాన్ని నీ దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన తోలేస్తున్నాడు. మరణం వచ్చేసి కబలించాలని పరిస్థితుల్లో దేవుడు ఏ మరణం ఆగు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరణాన్ని స్టాప్ చేసి నీకు ఆయుష్ని ఏం చేస్తున్నాడు? పొడిగిస్తున్నాడు. ఎందుకు పొడిగిస్తున్నాడో తెలుసా? తనకు దూరస్తుడు కాకుండా ఉండేదానికి దేవుడు ఒక అవకాశాలు నీకు ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ప్రసాద్ గారు చనిపోయారు, ఇంకా నేను బతికాను, నేను ఇంకా సూపర్ సూపర్ అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఆయుష్ పొడిగించాడు. ఎందుకు పొడిగిస్తున్నాడు తెలుసా? ఎందుకు పొడిగిస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయనకు దూరస్తుడిగా ప్రస్తుతం జీవిస్తున్నావు. ఆయనకి సమీపస్తుడిగా నువ్వు ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దగ్గరకు రావాలని నీ ఆయుష్ని ఏం చేస్తున్నావు? ఆయన పొడిగిస్తున్నాడు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోం. చేసిందే చేస్తూ ఉంటాం, చేసిన తప్పులే చేస్తూ ఉంటాం, చేసిన పొరపాట్లే చేస్తూ ఉంటాం. నామకార్థ వేషధారణ జీవితం ఎలాగుందో ఆ జీవితంతోనే మనం ఏం చేస్తున్నాం? ముందు కొనసాగుతాం. తోటమాలి యజమానుడు గురించి, నా యొక్క అంజూరపు చెట్టు గురించి ఉంది కదండి. ఫలాలు వెతుకుతున్నాడంట, ఫలాలు కనిపించలేదంట. అప్పుడు చెప్తున్నాడు యజమానుడు, నేను ఈ చెట్టుని చూస్తున్నా, నేను చెప్తున్నా దీంట్లో ఫలాలు లేవు, నేనేం చేస్తాను? నేను కొట్టేస్తా. అప్పుడు తోటమాలి ఏం చేస్తాడు? యజమానుని, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు టైం, నేనేం చేస్తాను తెలుసా? దీని గురించి ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. దీన్ని నువ్వు పెడచెవిని పెడుతున్నావు. కాబట్టి దేవుడు ఎందుకు మన ఆయుష్ను పొడిగిస్తున్నాడో తెలుసా? నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవునికి దూరస్తుడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవునికి సమీపస్తుడిగా నువ్వు జీవించాలని చెప్పి దేవుడు నీ ఆయుష్ని పొడిగిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్ బికాజ్ హీ ఈజ్ అ గ్రేషియస్ గాడ్. ఆయన దయగలిగిన దేవుడు అండి. నువ్వు దూరస్తుడిగా ఉండి నాశనం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. ఇంతవరకు నువ్వు దేవునికి దూరస్తుడిగానే ఉన్నావు. సమీపస్తులుగా ఉందా? సమీపస్తులుగా ఉండాలంటే దేవునికి మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను ఏం చేయాలి? అనుసరించాలి. దేవునికి భయపడువాడు దేవునికి ప్రథమ స్థానం ఇస్తాడు. దేవునికి భయపడువాడు దేవుని స్తుతిస్తాడు. దేవునికి భయపడువాడు దేవుని ఆశ్రయిస్తాడు.
దేవునికి భయపడేవాడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఈ రోజుల్లో భక్తి ఉంది కానీ భయం లేదు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే భయముతో కూడిన భక్తి. ఆయన రోషము కలిగిన దేవుడు. తనకు చెందవలసిన మహిమను ఆయనకే చెందాలని కోరుకుంటున్నాడు. ఇంతవరకు ఆయనకు ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన టైం నువ్వు వేరే వాటికి ఇచ్చావు. నువ్వు దేవునికి దూరస్తుగా బహుశా జీవిస్తున్నావేమో. అందుకనే దేవుడు ఒక ఆయుష్ను నీకు పొడిగిస్తున్నాడు. దేవుడు పొడిగిస్తున్న ఈ ఆయుష్ను నువ్వు నిర్లక్ష్యం చేయద్దు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మరణము తథ్యం. రెండవది, భూమి మీద జీవించే కాలం విలువైనది అనే దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి జీవితం గతించిన తర్వాత మరలా తిరిగి రాదు. అది నేలను ఒలికినా నీళ్ళ వలె ఉంది, మళ్ళా దానిని వెత్తలేవు. మూడవది, దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నప్పుడు ఎందుకు పొడిగిస్తున్నాడంటే దేవునికి దూరస్తుడిగా మనం కాకుండా దేవుడుకు సమీపస్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించునుగాక.